వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్బీఐలో దొంగలు బీభత్సం సృష్టించారు. బ్యాంకు వెనుక కిటికీని గ్యాస్ కట్టర్తో ధ్వంసం చేసి బ్యాంకులోకి చొరబడ్డారు. లాకర్లను పగలగొట్టి 10 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. దొంగతనం జరిగినట్లు గుర్తించిన బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రైవేట్ బ్యాంకుల్లో అయితే సెక్యూరిటీ సిబ్బందిని అలాగే బంగారాన్ని కూడా ఈ బ్యాంకులో కుదవపెట్టామని ఖాతాదారులు తెలిపారు. ఇక తమ బంగారాన్ని అప్పజెప్తామని అధికారులు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనకు దిగుతామని ఖాతాదారులు హెచ్చరించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, మరి మాకు వస్తువుల ద్వారా ఇప్పుడు మేము చేసిన వస్తువులు వస్తాయా, లేకుంటే మాకు ఏ రకంగా ఇవ్వగలుగుతారు గవర్నమెంట్? కనీసము నేను 13-14 తులాలు పెట్టిన, 13 చిల్లర ఉంటుంది. మరి మా పరిస్థితి ఎట్లా? మాది దగ్గర ఆందోళన, ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నేను మైలారం గ్రామ నివాసిని. నేను ఎస్బీఐలో కొంత గోల్డ్ పెట్టి డబ్బులు తీసుకున్నా. నా ఫ్రెండ్ కూడా ఒక 70 తులాల బంగారాన్ని ఇక్కడ పెట్టిండు. పొద్దుటి నుండి కూడా బ్యాంకర్సు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎంత పోయిందని చెప్పట్లేరు. పోయిందంటే అందరం ఆతృతపడి ఇబ్బంది పడుతున్నాం. రాయపర్తి ఎస్బీఐలో చోరీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, లక్ష్మీదుర్గ వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు. ఈ తెల్లవారుజామున బ్యాంకులోకి చొరబడినటువంటి దొంగలు వెనుక భాగం నుంచి కిటికీలు పగలగొట్టి మొత్తం లోపలికి ప్రవేశించి అందులో ఉన్నటువంటి 10 లక్షలకు పైగా నగదు, బంగారం అంతా కూడా దోచుకెళ్లిపోయారు. అయితే మొత్తం కూడా వెనుక సైడ్ నుంచి బ్యాంకు అది ప్రధాన రహదారి పైనే ఉంటుంది. వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారి పైనే రాయపర్తి మండల కేంద్రం ఉంటుంది. ఆ ప్రధాన రహదారి పైకి ఆనుకొని బ్యాంకు ఉంటుంది. అయితే దొంగలు వెనుక సైడ్ నుంచి కిటికీలు పగలగొట్టుకొని రావడం, అయితే బ్యాంకులో అలారమ్స్, అక్కడ సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం కూడా కొంత అనుమానాలకు తావిస్తుంది. పూర్తి స్థాయిలో క్రూజ్ టీం రంగప్రవేశం చేసి ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా వదలకుండా అన్నింటినీ ఆధారాలను సేకరించి ఇటు క్రూజ్ టీము డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దొంగలను పట్టుకునేందుకు పోలీసు బృందాలు అయితే రంగంలోకి దిగినాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్.